హాయ్ అండి. ఈరోజైతే సేమియా కేసరి ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి. మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా మనం కడాయిలో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెము వేడైన తర్వాత మనము జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుందాము. కొంచెం దూరగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుందామండి ప్లేట్లో. ఇప్పుడైతే అదే నెయ్యిలో మనము ఒక కప్పు నిండా మనం సేమియాలు తీసుకొని వేసుకుందాము. సేమియాలు బాగా నేతిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాము. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాలు బాగా ఫ్రై చేసి తీసి ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడైతే మనము కడాయిలో ఒక 2 కప్పులు నీళ్ళు పోసుకుందామండి. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోసుకొని బాగా ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాలు వేద్దాము. వేసి బాగా ఉడకాలండి. సేమియా మెత్తబడేంత వరకు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు దగ్గరకు వచ్చేసాయి కదండి, నీళ్ళన్నీ ఇంకిపోయాయి. సేమియా బాగా ఉడికిపోయిందండి. చేత్తో పట్టుకొని చూడండి. ఇప్పుడు సేమియా బాగా ఉడికిపోయింది. ఈ టైంలో మనము ఒక కప్పు నిండా చక్కెర తీసుకుందాము. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర, అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి సేమియాని. ఇప్పుడు చక్కెర వేసిన తర్వాత కొంచెం వాటర్గా వస్తుందండి. దానికి బాగా ఉడుకుతుందండి సేమియాను. ఇప్పుడైతే మనం జీడిపప్పులు వేద్దామండి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేద్దాము. ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది కదండి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చి యాలకల పౌడర్ వేద్దామండి. అంతేనండి, బాగా కలపండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా దగ్గరకు వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చల్లారిన తర్వాత అయితే మరీ గట్టిగా అయిపోతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేద్దామండి. ఎలా వచ్చిందని మీరు కూడా చేసి నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.